వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనకు బిగ్ అప్డేట్ ఏంటంటే తెలంగాణ ఎంసెట్కి సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. కౌన్సిలింగ్ షెడ్యూల్ మనం ఆల్రెడీ 10th లోపు రిలీజ్ అవుతుందని 15 days బ్యాకే చెప్పడం జరిగింది. మరి నిన్న ఎంసెట్ కమిటీ తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ని అయితే రిలీజ్ చేశారు. మరి విద్యార్థులంతా డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకొని కౌన్సిలింగ్కు సిద్ధంగా ఉండండి. ప్రధానంగా మన గైడెన్స్లో ఉన్న వాళ్ళకి చాయిస్ ఫిల్లింగ్లో, వెబ్ ఆప్షన్స్లో పూర్తి సహకారం అందించడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా పర్సనల్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. జనరల్ గ్రూప్లో అయితే అదే నెంబర్ ద్వారా కూడా మీకు గ్రూప్ లింక్తో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. మరొకసారి ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఒకసారి పరిశీలిద్దాం. మనకు దాదాపు జూన్ 19న కౌన్సిలింగ్ ప్రారంభమైతే ఆల్మోస్ట్ మనకు ఆగస్టు 8 వరకు, అంటే నియర్లీ దాదాపు 48 days కౌన్సిలింగ్ కొనసాగుతుంది ఎంసెట్కి సంబంధించి. అంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 మొత్తం కలిపి. దాంట్లో మొదటగా మీకు ప్రాసెస్ తెలుసు. ముందుగా మనకంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి స్లాట్ బుకింగ్ చేసుకుంటాం. అంటే మన డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్ సిద్ధం చేసుకొని స్లాట్ బుకింగ్ చేసుకొని మన స్లాట్ బుకింగ్ ప్రకారమే మనం దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి అక్కడ వెరిఫికేషన్ చేయించుకుంటాం. మరి స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి టైం ఏంటంటే మనకు జూన్ 19th నుంచి 28 మధ్యలో మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అంటే మీకు అనుకూలమైన స్లాట్లోనే మీరు బుక్ చేసుకున్న స్లాట్లోనే హెల్ప్ లైన్ సెంటర్కి ఒరిజినల్స్తో వెళ్ళాలి. తర్వాత జూన్ 22 నుంచి 29 వరకు మీరు ఏ స్లాట్ అయితే బుక్ చేసుకున్నారో ఆ స్లాట్ ప్రకారం హెల్ప్ లైన్ సెంటర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. జూన్ 22 to 29 సర్టిఫికేట్ వెరిఫికేషన్. నెక్స్ట్ జూన్ 25 నుంచి జూలై 1 వరకు చాయిస్ ఫిల్లింగ్, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ఆన్లైన్లో. జూలై 1 వరకు మనకు చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది. జూలై 1న మనకు ఫ్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఆటోమేటిక్గా మీరు ఫ్రీజ్ చేయకపోయినా చాయిస్ ఫిల్లింగ్ ఆటోమేటిక్గా ఫ్రీజ్ అవుతాయి. తర్వాత మాక్ రౌండ్ మనకు జూలై 4న మాక్ రౌండ్ అనౌన్స్ చేస్తారు. మళ్ళీ మాక్ రౌండ్ తర్వాత కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు ఆప్షన్స్ని. అది 7 నుంచి 10 మధ్యలో చేసుకునే అవకాశం ఉంది. మరి ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్స్, ఒరిజినల్ అలాట్మెంట్స్ మనకు జూలై 10న రాబోతున్నాయి. మరి దీనికి సంబంధించి అలాట్మెంట్ కాగానే మనం జూలై 10 నుంచి 14 లోపు మీరు ఆన్లైన్లోనే ఫీజు కట్టి సెల్ఫ్ రిపోర్ట్ ఆన్లైన్లోనే చేసి ఆన్లైన్లోనే జాయినింగ్ రిపోర్ట్ తీసుకోవాలి. అంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన తర్వాత అంతా ఆన్లైన్లోనే ఫీజు కట్టడం కానీ సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవడం కానీ. ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించి. నెక్స్ట్ ఫేజ్ 2కి సంబంధించి చూద్దాం. సెకండ్ ఫేజ్ సంబంధించి స్లాట్ బుకింగ్ డేట్ మళ్ళీ 17th ఇచ్చాడు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్ అవుతున్నారు. సో ఫస్ట్ సారే మేము స్లాట్ బుక్ చేసుకొని వెరిఫికేషన్ చేసినట్టు ఎవరైనా వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు మాత్రమే సెకండ్ ఫేజ్లో చేసుకోవాలి. మీరు స్లాట్ బుకింగ్ వెరిఫికేషన్ అనేది ఒకేసారి ఉంటుంది. ఒకసారి చేసుకున్న వాళ్ళు మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు. సేమ్ సెకండ్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ 18th జూలై ఉంది. వెబ్ ఆప్షన్స్ 2 days ఇచ్చాడు సెకండ్ ఫేజ్కు. 18th అంటే 19th జూలై. తర్వాత ఆప్షన్స్ ఫ్రీజ్ చేయడం ఆటోమేటిక్గా 19th జూలై నాడు ఫ్రీజ్ అవుతాయి సెకండ్ ఫేజ్ సంబంధించి. మీకు అలాట్మెంట్స్ సెకండ్ ఫేజ్ సంబంధించి 22nd జూలై రోజు సెకండ్ ఫేజ్ అలాట్మెంట్స్ ఉంటాయి. తర్వాత మీరు ట్యూషన్ ఫీజు చేసి ఆన్లైన్ రిపోర్టు 22nd జూలై నుంచి 24th లోగా మీరు ఆన్లైన్ రిపోర్టు సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ఇంకోటి లిటిగేషన్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ తర్వాత మనం కేవలం ఆన్లైన్ రిపోర్టే చేస్తాం. కానీ సెకండ్ ఫేజ్ తర్వాత తప్పకుండా ఆన్లైన్ రిపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ కాలేజీకి వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ చేయాలి. ఇది మర్చిపోవద్దు. మీరు కాలేజీకి వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. సెకండ్ ఫేజ్ తర్వాత మీకు ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ ఏ కాలేజ్ అయితే వస్తుందో ఆ కాలేజీలో రెండవ ఫేజ్ తర్వాత తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తీసుకొని మీరు కాలేజీలో ఇవ్వాలి, ఫిజికల్గా రిపోర్ట్ చేయాలి. ఇది మర్చిపోవద్దు. మరి దీనికి సంబంధించి మనకు ఫిజికల్ రిపోర్ట్ చేయడానికి జూలై 25 నుంచి జూలై 28 లోగా మీకు కాలేజీకి వెళ్ళి ప్రత్యక్షంగా మీరు ఫిజికల్ రిపోర్ట్ చేయాలి. ఒక ఒరిజినల్ టీసీ ఒకటే ఇవ్వండి, మిగతా సర్టిఫికేట్స్ చేయాల్సిన అవసరం లేదు. మరి మనకు ఫస్ట్ ఫేజ్లో వచ్చింది, సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది, మాకు ఈ 2 సీట్లు నచ్చలేదు, మేము క్యాన్సిల్ చేసుకుంటాం, మా అమౌంట్ మాకు కావాలి అనుకున్న వాళ్ళు మీరు జూలై 28 లోగా సీట్ క్యాన్సిల్ చేసుకుంటే మీరు కట్టిన అమౌంట్ మీకు రీఫండ్ అవుతుంది. జూలై 28 తర్వాత మీరు ఫీజు మీరు క్యాన్సిల్ చేసుకోకపోతే
మీ ఫీజు మీకు రాదు, ఇది గుర్తించండి. తర్వాత ఆటోమేటిక్గా జూలై 28 క్యాన్సిలేషన్ తర్వాత ఎన్ని సీట్లు మిగులుతాయో అప్డేట్ చేసి మళ్ళీ థర్డ్ ఫేజ్ మనకు అనౌన్స్ అవుతుంది. ఒకటి మాత్రం సెకండ్ ఫేజ్ తర్వాత ఫిజికల్ రిపోర్ట్ తప్పనిసరి, మీకు వచ్చిన కాలేజీలో ఒరిజినల్ టీసీ ఇవ్వడం తప్పనిసరిగా చేసుకోవాలి. మరి ఇది కూడా గుర్తించండి. తర్వాత ఫేజ్ 3 ఫైనల్ ఫేజ్ సంబంధించి దీనికి కూడా స్లాట్ బుకింగ్ ఎవరైనా ఇంకెవరైనా మిస్ అయితే వాళ్ళు 31 జూలైన స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఆగస్టు 1న వెరిఫికేషన్ ఉంటుంది. మరి 1, 2 ఆగస్ట్ ఈ 2 రోజుల్లో వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసుకోవచ్చు. వీళ్ళకు ఆగస్ట్ 2న ఫ్రీజింగ్ అవుతాయి ఆప్షన్స్. అలాట్మెంట్స్ 5th ఆగస్ట్లో ఉంటాయి. తర్వాత వీళ్ళు కూడా సెల్ఫ్ రిపోర్ట్ చేయడానికి ఆగస్టు 5 నుంచి 8 మధ్యలో చేసుకోవాల్సి ఉంటుంది. కాలేజీలో కూడా కంపల్సరీ వీళ్ళు 5 నుంచి 7 మధ్యన ఫిజికల్ రిపోర్ట్ కూడా వేయాలి. థర్డ్ ఫేజ్ తర్వాత థర్డ్ ఫేజ్ అయిపోయింది. మరి స్లైడింగ్, ఇంటర్నల్ స్లైడింగ్ అంటాం. ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఒక కాలేజీలో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ బ్రాంచ్లో జాయిన్ అయ్యారు, మీకు ఈసీ కావాలని ఉంది. అప్పుడు ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఆ కాలేజీలోనే మీరు పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అంటే మీకు వచ్చిన బ్రాంచ్ కంటే మంచి బ్రాంచ్లు పెట్టుకోవచ్చు. మెకానికల్ వచ్చింది కాబట్టి మీరు ఈసీఈ కానీ సిఎస్సి కానీ మిగతా బ్రాంచ్లు పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే అందులో కూడా మెరిట్ ప్రకారమే మీకు ఇంటర్నల్ స్లైడింగ్లో మంచి బ్రాంచ్ వచ్చేది ఉంటే ఆ బ్రాంచ్ మంచి మీకంటే ముందున్న మంచి బ్రాంచ్లో ఏమైనా వేకెన్సీ ఉంటే మెరిట్ ప్రకారమే మీకు ఫిలప్ చేయడం జరుగుతుంది. దీన్ని ఇంటర్నల్ ఆన్లైన్ స్లైడింగ్ లేదా సెంట్రలైజ్డ్ ఆన్లైన్ స్లైడింగ్ అంటాం దీన్ని. ఇది కూడా ఆన్లైన్లో చేసుకోవాలి. మరి దీనిలో కూడా ఇంటర్నల్ స్లైడింగ్ అదే కాలేజీలో మీరు చాయిస్ ఫిల్లింగ్ ఏ బ్రాంచ్ కావాలో పెట్టుకోవడానికి ఆగస్టు 12 and 13 ఇంటర్నల్ స్లైడింగ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. తర్వాత 13th ఆటోమేటిక్గా ఆప్షన్స్ ఫ్రీజ్ అవుతాయి. అలాట్మెంట్స్ ఆగస్టు 15th అలాట్మెంట్స్ అవుతాయి. మీరు సెల్ఫ్ రిపోర్ట్ లేదా ఫిజికల్ రిపోర్ట్ 16th and 17th ఆగస్ట్. ఇక్కడ మీరు ఆల్రెడీ ఆ కాలేజీలో జాయిన్ అయి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్లో ఉండే మీరు ఇప్పుడు ఈసీ వచ్చింది, మరి అదే కాలేజీ కదా సార్ మేము మళ్ళీ రిపోర్ట్ చేయాలంటే ఎస్, మీరు మెకానికల్ డిపార్ట్మెంట్లో నుంచి మీ టీసీ తీసుకెళ్ళి మళ్ళీ అదే కాలేజీలో ఈసీ డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేయాలి. అంటే సేమ్ కాలేజ్ అయినా మళ్ళీ మీరు సెల్ఫ్ రిపోర్ట్ అండ్ ఫిజికల్ రిపోర్ట్ తప్పనిసరిగా చేయాలి. ఇది ఇంటర్నల్ స్లైడింగ్కి. తర్వాత లాస్ట్ రౌండ్, ఈ 3 రౌండ్ల తర్వాత కూడా ఇంకేమైనా సీట్లు మిగిలితే పూర్తిగా కాలేజెస్ ఫిలప్ చేసుకుంటే నోటిఫికేషన్ వేసి దానికి మీరు ప్రత్యక్షంగా డాక్యుమెంట్స్తో హాజరు కావచ్చు. దానికి చాయిస్ ఫిల్లింగ్ ఏముండదు, కాలేజీలో ఫిలప్ చేసుకుంటే స్పాట్ రౌండ్. ఈ స్పాట్ రౌండ్కి మీరు వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం మీరు డైరెక్ట్గా ఒరిజినల్స్తో హాజరవ్వచ్చు. ఇది ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించిన సమాచారం. మరి ఆల్రెడీ మనకు ఆగస్టు 15th వరకు ఈ ప్రాసెస్ కొనసాగుతున్నప్పటికీ మనకు ఇంజనీరింగ్ తరగతులు మాత్రం ఆగస్టు 1 నుంచే మొదలవుతాయి. అంటే దాదాపు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ తర్వాత మనకు ఆగస్టు 1 నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ క్లాసెస్ ప్రారంభమవుతాయి. ఇది ఎంసెట్కి సంబంధించిన పూర్తి షెడ్యూల్. ధన్యవాదాలు.